నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సదరు కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తునకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ చేసుకున్న అప్పీల్పై సమాధానం ఇవ్వాలని సోనియా, రాహుల్ గాంధీలను ఆదేశించింది. కాగా నేషనల్ హెరాల్డ్ పత్రిక ఇప్పటిది కాదు, 1938లో అసోసియేటెడ్ జర్నల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పండిట్ జవహర్లాల్ నెహ్రూ రిజిస్టర్ చేయించారు. కాగా కొంతకాలంగా ఈ కేసు సోనియా కుటుంబాన్ని వెంటాడుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి తాజాగా ఒక కీలక పరిణామం సంభవించింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, సదరు కేసుల్లో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తునకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ చేసుకున్న అప్పీల్పై సమాధానం ఇవ్వాలని సోనియా, రాహుల్ గాంధీలను ఆదేశించింది. కాగా తదుపరి విచారణకు జనవరికి వాయిదా వేసింది. కాగా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియా, రాహుల్తో పాటు ఇతరులపై ఇటీవల ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను ఇటీవల రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా PMLA చట్టం కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు, కేసులో వేసిన ఛార్జ్ షీట్ కూడా చట్టపరంగా నిలబదని ఈ నెల 16న న్యాయమూర్తి సదరు పిటిషన్ను కొట్టివేశారు. కాగా ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి నేషనల్ పత్రిక ఇప్పటిది కాదు. 1938లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ను ప్రారంభించారు. అప్పట్లో అసోసియేటెడ్ జర్నల్ ప్రైవేట్ లిమిటెడ్ AJL పేరుతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పండిట్ నెహ్రూ రిజిస్టర్ చేయించారు. అయితే ఒక దశలో నేషనల్ హెరాల్డ్ పత్రిక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. పత్రికను నష్టాల బాట నుండి బయటపడేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. 90 కోట్ల రూపాయలకు పైగా రుణాలు ఇచ్చింది. అయినప్పటికీ పత్రిక ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడలేకపోయింది. ఈ పరిస్థితుల్లో 2008లో నేషనల్ హెరాల్డ్ను మూసివేశారు. నేషనల్ హెరాల్డ్ మూతపడే నాటికి కాంగ్రెస్ పార్టీకి సదరు పత్రిక 90 కోట్ల రూపాయలకు పైగా బకాయి పడింది. అంతేకాదు, ఇది వడ్డీ లేని రుణం కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే 2009లో UPA సర్కార్ అధికారంలోకి రావడంతో నేషనల్ హెరాల్డ్ ఇష్యూపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో 2010 నవంబర్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారు. కాగా 2010 డిసెంబర్లో సోనియా, రాహుల్ కలిసి అసోసియేటెడ్ జర్నల్ ప్రైవేట్ లిమిటెడ్ AJL ముందు ఓ ప్రతిపాదన పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుండి అసోసియేటెడ్ జర్నల్స్ సంస్థ తీసుకున్న అప్పును తాము తీరుస్తామని, అందుకు బదులుగా AJL కంపెనీలో వాటాలు ఇవ్వాలనేది ఈ ప్రతిపాదన సారాంశం. అసోసియేటెడ్ జర్నల్స్ బోర్డు అందుకు అంగీకరించి 90 కోట్ల రూపాయలకు సరిపడా షేర్లు ఇక సోనియా, రాహుల్ గాంధీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో సోనియా, రాహుల్ గాంధీలు కాంగ్రెస్ పార్టీకి 50 లక్షలు చెల్లించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మిగిలిన రుణాన్ని కూడా మాఫీ చేసింది. కాగా కేవలం 50 లక్షల రూపాయలు చెల్లించడంతో నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నీ సోనియా, రాహుల్ వశమయ్యాయన్నది ఈడీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. నేషనల్ హెరాల్డ్ వ్యవహారాలకు సంబంధించి అనేక ఆరోపణలు తెరమీదకి వచ్చాయి.
నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే సంస్థను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు సౌర్య కుటుంబ సభ్యుల మీద వచ్చాయి. ప్రధానంగా సీనియర్ రాజకీయవేత్త సుబ్రహ్మణ్య స్వామి ఈ ఆరోపణలు చేశారు. ఆయన అంతటితో ఆగలేదు. 2012లో సోనియా రాహుల్పై ఢిల్లీ పోలీస్ స్టేషన్లో స్వామి ఫిర్యాదు కూడా చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను చేజిక్కించుకోవడానికి సోనియా, రాహుల్ యంగ్ ఇండియన్ లిమిటెడ్ పేరుతో ఒక సూట్ కేస్ కంపెనీ పెట్టారన్నది స్వామి చేసిన ఫిర్యాదు. ఇక్కడో ఆసక్తికరమైన అంశం ఉంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రాజకీయ పార్టీలు ప్రైవేటు కంపెనీకి రుణం ఇవ్వడం చట్టవిరుద్ధం. చట్టం ఇంత స్పష్టంగా ఉంటే నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కంపెనీకి కాంగ్రెస్ పార్టీ ఎలా రుణాలు ఇచ్చిందన్న ప్రశ్న కూడా తెర మీదకు వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. హెరాల్డ్ కేసు విషయంలో దర్యాప్తు సంస్థ ఈడీని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. ఏది ఏమైనా కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను నేషనల్ హెరాల్డ్ కేసు వెంటాడుతోంది.